2024లో కూడా అసలు ఏంటంటే పోలీస్ అనే పదం ఉండదు. చుట్టూ అసలు పోలీస్ కాదు కదా, పోలీస్ స్టేషన్ కాదు కదా, పోలీస్ అన్న మాట వినడం కూడా తప్పే అన్నట్టు చూసే ఒక విలేజ్ ఉందన్నమాట. ఆ విలేజ్ ఎక్కడుందో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ఇరుముడి మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే రవితేజ, నక్షత్ర అండ్ ప్రియ భవాని శంకర్ యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ బై శివ నిర్వాణ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది జీవి ప్రకాష్. అండ్ ఈ మూవీ కరెంట్లీ మనకి థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ టోటల్ గా 2 hours 27 minutes ఉంటుంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే రవితేజ తన ఫ్యామిలీతోని ఒక విలేజ్ లో ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో. అలా ఉన్నప్పుడు డాటర్ కి ఎప్పుడు పెంచేటప్పుడు ఎలా చెప్తారంటే, నువ్వు ఏం జరిగినా సరే ఇంట్లో చెప్పాలి, నాకు చెప్పాలి, మనం మంచి ఫ్రెండ్స్ లా ఉండాలి అని చెప్పి ప్రతిసారి నేర్పిస్తూ ఉంటారు అనమాట డాటర్ కి. తను 5th class చదివి 6th class కి వస్తుంది అదే టైంలోని విలేజ్ లో కూడా ఏవో జరుగుతూ ఉంటాయి. బట్ ఏం జరుగుతుంది అన్నది మనకి క్లియర్ గా క్లారిటీగా చూపించరు. అండ్ రవితేజకి ఏంటంటే తన కూతురు అనే కాకుండా ఎవరైనా సరే ఆడపిల్లల్ని, ఆ ఏజ్ ఆడపిల్లల్ని ఎవరైనా చూసా వాళ్ళని కూడా తన కూతురులాగే చూసే ఒక హ్యాబిట్ ఉంటుంది. సో ఏమైనా ఇష్యూస్ వస్తే మాత్రం వెళ్ళి చితక బాధేస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలోనే ఏమవుతుందంటే తను ఫుల్ డ్రంకర్డ్ అనమాట. కానీ అతను ఏంటంటే స్వామిమాల వేసుకుంటా ఉంటారు ఎవ్రీ ఇయర్. ఆ టైంలో మాత్రం చాలా నిష్టగా ఉంటారు. అదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. అది అసలు ఇష్యూ ఏంటి, అసలు ఏం జరిగింది అన్నదే మనకి మిగతా స్టోరీ. ఇదంతా కూడా జస్ట్ ఒక 5 minutes గ్లిమ్స్ మనం ట్రైలర్ చూసినా అర్థమవుతుంది. సో ఇందులో ఏమీ స్పాయిలర్స్ ఏమీ లేవు. ట్రైలర్ చూసినా సరే ఇదంతా అర్థమవుతుంది. ఓకేనా, మళ్ళీ స్పాయిలర్స్ ఇచ్చాను అని చెప్పి ఏమి అనొద్దు. సో ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే, ఫస్ట్ హాఫ్ తీసుకెళ్లిన విధం మెయిన్ గా డాటర్ అండ్ ఫాదర్ మధ్య రిలేషన్ అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. అలా వెళ్తూ వెళ్తూ కూడా మిగతా ఇష్యూస్ ని కూడా అక్కడ బాగానే కవర్ చేశారు. బట్ ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఎవరు ఇందులో విలన్ అయి ఉండొచ్చు అని. మనకి ఫస్ట్ లోనే గ్లిమ్స్ లోనే చూపెట్టేస్తారు. అది కాకుండా అయ్యప్ప స్వామి సాంగ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అంత బాగా అనిపించింది అందరికీ. అలానే సెకండ్ హాఫ్ లో కూడా ఈ ఇరుముడి గాడ్ సాంగ్స్ అవి వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది అందరికీ. అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అన్నట్టు అనిపించింది. బట్ స్టోరీకి ఎలా చెప్పాలి, ఎంగేజింగ్ గానే అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టినట్టు ఏమి నాకు సెకండ్ హాఫ్ లో అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే, నాకైతే కొంచెం ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపించింది. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్ అని చెప్తాను. రవితేజ చాలా చాలా బాగా చేశారు. పాస్ట్ ఒక 4-5 మూవీస్ లోని ఒకే టైప్ ఆఫ్ యాక్టింగ్ లేదా ఈ హీరోయిజం అలాంటివే చూపించారు. బట్ ఈ మూవీలో చాలా మంచి యాక్టింగ్ చేశారు అనిపించింది. ఆయనకున్న స్కోప్ లో చాలా 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 బాగా చేశారు. నాకు అది బాగా అనిపించింది. అండ్ నక్షత్ర ఎవరైతే ఆ డాటర్ క్యారెక్టర్ చేశారో ఆమె కూడా చాలా బాగా చేశారు. ఆ పాప మంచి ఇన్నోసెంట్ గా అలాగే ఉన్నదన్నమాట. నిజంగా ఒక విలేజర్ ఎలాగా బిహేవ్ చేస్తారు, యాక్ట్స్ ప్రతిదీ కూడా అలా నీట్ అండ్ క్లీన్ గా చూపించారు. నాకు అది బాగా అనిపించింది. ప్రియ భవాని శంకర్ ఏదో 1-2 డైలాగ్స్ కోసం అటు ఇటు వచ్చినట్టు అనిపించారు. కానీ తనకంటూ కొంచెం డైలాగ్స్ ఉండడం కానివ్వండి, ఇంకా కొంచెం ప్రిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్ అయితే తనది కాదు. సో అది నాకు కొంచెం అది కొంచెం ఇంకొంచెం బెటర్ గా రాయొచ్చు క్యారెక్టర్ అని నాకు ఫీలింగ్ వచ్చింది అనమాట, అంతే. అండ్ ఈ మూవీలో నాకు అసలు ఏం నచ్చలేదంటే, ఓకే స్టోరీ అంతా ఓకే, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది అండ్ మ్యూజిక్ బాగుంది. అయ్యప్ప స్వామి సాంగ్స్ వస్తున్నప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అంటే అయ్యప్ప స్వామి ఇది ఉంటుంది కదా, జోష్ అలా ఫీల్ అయ్యారు. అదంతా ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఈ మూవీలో ఏంటంటే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో అసలు పోలీస్ అనే వాళ్ళే ఉండరు. కొన్ని పోలీస్ వదిలేయండి, ఒక గుర్క కూడా ఉండడు. ఒక ఎమ్మెల్యేని చూపిస్తారు. అట్లీస్ట్ ఆ ఎమ్మెల్యే కూడా సెక్యూరిటీ గార్డ్ ఉన్నట్టు చూపించారు. మరి అంత దారుణంగా చూపించారు అనమాట. నాకు అసలు అనిపించలేదు ఏ యూనివర్స్ లో ఉన్నారా బాబా మీరు ఇదంతా ఇదేదో సెపరేట్ యూనివర్స్ లాగా అనిపించింది. ఎందుకంటే ఒక టీనేజర్ అమ్మాయి చనిపోతారు, ఎవరు పట్టించుకోరు. ఒక నార్మల్ ఒక విలేజ్ హెడ్ ఉన్నాడు అనుకోండి, ఆ హెడ్ వాళ్ళ సన్ చనిపోతాడు, ఎవరు పట్టించుకోరు. అసలు పట్టించగోరు. ఇంకా ఈ పెద్ద పెద్ద ఆఫీసర్స్ రేంజ్ లో ఉన్న వాళ్ళు చచ్చిపోయినా సరే అసలు ఏమీ ఉండదు. అసలు పోలీసు అలాంటి లేని ఒక యూనివర్స్ లో బ్రతుకుతున్నారు. ఈ మూవీలో చెప్పిన కాన్సెప్ట్ నాకు ఒకటే నచ్చింది. ఏంటంటే ఆడపిల్లలు ఎప్పుడూ భయం అని ఉండకూడదు. వాళ్ళు ఎదిరించాలి, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే ఎదిరించాలి అని. అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ కూడా ఈ పరువు ఇది అది అని చెప్పి
ఎదిరించి ఇవన్నీ ఆలోచించి అలాగే ఉండిపోతున్నారు అన్న కాన్సెప్ట్ చెప్పాలనుకున్నారు. అదైతే ఓకే. నాకైతే ఇంకా మిగతాదంతా సరే వేరే యూనివర్స్ లో ఉన్నారేమో, మన నార్మల్ వరల్డ్ లో లేరు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఫ్యామిలీస్ కి అయితే ఇది షూర్ గా నచ్చొచ్చు, ఎందుకంటే ఆ ఎమోషన్ అయితే త్రూ అవుట్ మూవీ క్యారీ చేశారు. అండ్ మెయిన్ గా రవితేజ యాక్టింగ్ కూడా బాగుంది కాబట్టి జనాలు ఏంటంటే ఈ లాజిక్లు అవన్నీ నార్మల్ గా రివ్యూ చేసే వాళ్ళకి ఏంట్రా ఇది అని అనిపించవచ్చు. బట్ నార్మల్ గా ఏదో ఫ్యామిలీతో అందరితో కలిసి సరదాగా చూసేద్దాం అనుకునే వాళ్ళకి ఇది పెద్దగా ఇష్యూ లాగా అనిపించదు అని నాకు అనిపించింది. సో ఫైనల్లీ మీరు ఒకవేళ ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్స్ లో చెప్పండి. నాకైతే ఒక యావరేజ్ మూవీ అనిపించింది, బెటర్ దెన్ ప్రీవియస్ మూవీస్. ఎవరు మన రవితేజ ప్రీవియస్ మూవీస్ కన్నా బెటర్ అనిపించింది. ఖుషి మీద కొంచెం బెటర్, శివ నిర్మాణ ముందు చేసిన ఖుషి మూవీ కన్నా కాస్త బెటర్ ఏమో అనిపించింది. అంతే తప్పించి పెద్దగా నేనైతే ఇంప్రెస్ అవ్వలేదు. ఆల్మోస్ట్ మహారాజా ఛాయలు కొంచెం కొంచెం ఉన్నాయి, బట్ మహారాజా ఆబ్వియస్లీ మహారాజా అది ఒక గ్రేట్ మూవీ, దాంతో మనం కంపేర్ కూడా చేయలేము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.